సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ లో ఒక సైడ్ నుంచి ఐపీఎల్ 2025 ట్రాఫీతో ఆర్సీబీ మెన్స్ టీమ్ ఎంటర్ అవుతుంటే, మరో సైడ్ నుంచి డబ్ల్యూపీఎల్ 2026 ట్రాఫీతో ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో. ఈ ఇయర్ అయితే ఐపీఎల్ 2026 కన్నా నేనైతే ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ కోసం ఎక్కువ ఎక్సైటింగ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే డబ్ల్యూపీఎల్ 2026 అయితే ఆర్సీబీ ఉమెన్స్ అయితే విన్ అయ్యారు, మనందరికి తెలిసిందే. సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ లో ఒక సైడ్ నుంచి ఐపీఎల్ 2025 ట్రాఫీతో ఆర్సీబీ మెన్స్ టీమ్ ఎంటర్ అవుతుంటే, మరో సైడ్ నుంచి డబ్ల్యూపీఎల్ 2026 ట్రాఫీతో ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో. ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే రెండు కళ్ళు సరిపో అని చెప్పొచ్చు చూడడానికి. అండ్ వీడియో స్టార్టింగ్ లోనే చెప్తున్నా, ఐపీఎల్ 2025 ఫైనల్ ఆడిన ఆర్సీబీ మెన్స్ ప్లేయింగ్ 11 అండ్ డబ్ల్యూపీఎల్ 2026 ఆడిన ఆర్సీబీ ఉమెన్స్ ప్లేయింగ్ 11 మధ్య ఒక్క మ్యాచ్ పెడితే మాత్రం ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ లో బ్రాడ్కాస్టర్స్ కూడా ఎగబడిగా ఉంటారని చెప్పొచ్చు. వ్యూస్ అయితే ఐపీఎల్ ఫైనల్ కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. సో రెండు టీమ్స్ కూడా వెల్ బ్యాలెన్స్డ్ టీమ్స్, సిమిలర్ స్కిల్ సెట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో ఆర్సీబీ అయితే ఫైనల్లీ విన్నింగ్ ఫార్ములా అయితే క్రాక్ చేసినట్టు కనిపిస్తుంది. ఐపీఎల్ 2026 లో కూడా వన్ ఆఫ్ ది హాట్ ఫేవరెట్స్ చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఐపీఎల్ 2025 లో ఏ ప్లేయింగ్ 11 తో ఆడారో మ్యాచెస్ అదే ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. అండ్ స్ట్రాంగ్ బ్యాకప్స్ కూడా ఉన్నాయి ఈ సీజన్ లో. ప్లేయర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఆర్సీబీ అయితే మరొక ట్రాఫీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు ఐపీఎల్ 2026 లో కూడా. సో ఒక్కసారి డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్ గురించి మాట్లాడుకుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ గా బ్యాటింగ్ చేసి మంచి పార్ట్నర్షిప్ వచ్చినాయి. 203 స్కోర్ అయితే బోర్డు మీద పెట్టగలిగిళ్ళు, హైయెస్ట్ ఎవర్ స్కోర్ అని చెప్పొచ్చు ఫైనల్లో. సో అలాంటి హైయెస్ట్ ఎవర్ చేజ్ ను కూడా ఆర్సీబీ ఉమెన్ చేజ్ చేసి ట్రాఫీ అయితే విన్ అయ్యారు. ఆర్సీబీ బ్యాటర్స్ కూడా చాలా బాగా ఆడారు, మంచి పార్ట్నర్షిప్స్ వచ్చినాయి. ఇరు జట్ల నుంచి బౌలర్స్ అయితే చాలా రన్స్ అయితే లీకేసి అని చెప్పొచ్చు. ఈ రెండు జట్ల మధ్య ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే, లారెన్ బెల్ ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్ లో 4 ఓవర్స్ వేస్తూ కేవలం 19 రన్స్ మాత్రమే ఇచ్చి 4.75 ఎకానమీ మెయింటైన్ చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో ప్రతి బౌలర్ ఎకానమీ కూడా ఎవరిది కూడా 10 కి తక్కువ లేదని చెప్పొచ్చు. ఓన్లీ లారెన్ బెల్ మాత్రం 4.75 ఎకానమీ అంటే అసలు హ్యాట్సాప్ అని చెప్పాలి. నాకైతే ఐపీఎల్ 2025 లో కృణాల్ పాండ్యా స్పెల్ అయితే గుర్తొచ్చింది లారెన్ బెల్ స్పెల్ చూస్తే ఈ ఫైనల్ లో. అలాగే 3 ఇయర్స్ లో 3 ట్రాఫీస్ అయితే వచ్చినాయని చెప్పొచ్చు. 2024 లో డబ్ల్యూపీఎల్ ట్రాఫీ గానీ, 2025 లో ఐపీఎల్ ట్రాఫీ, 2026 లో మరొక డబ్ల్యూపీఎల్ ట్రాఫీ అయితే విన్ అవడం జరిగింది. సో 1 brings 2, 2 brings 3 అంటే ఇదే అనుకుంటా. యాజ్ ఆర్సీబీ ఫ్యాన్ గా అయితే చాలా హ్యాపీగా ఉందని చెప్పొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ఐపీఎల్ అండ్ T20 వరల్డ్ కప్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.